అంతే కదా. మన సంప్రదాయం రామాయణం అంటాం. పురుషకార ప్రభా వైభవం రామాయణం. రామాయణం అంటే పురుషకార వైభవం, అమ్మవారి కథ. రామాయణ అమ్మవారి కథ, భారతం అయ్యవారి కథ. మనం ఇప్పుడు మానేశాం కానీ, మనకు అలవాటుని మానేశాం కానీ, పాత రోజుల్లో రామాయణం చెప్పుకుంటే వెంటనే భారతం చెప్పుకోవాలి. కనీసం ఒక పర్వ లేదు, ఒక 10 అధ్యాయాలు. ఎందుకంటే అమ్మను నాన్న వేరు చేయకూడదు కదా. చెప్పుకున్న తరహా జ్ఞాపకం ఉందనుకుంటాను. స్వామి వద్దు, మాకు ఒక్క అమ్మే కావాలి, మాకు లక్ష్మి కావాలి, ధనం కావాలి. ధనం ఎవరిస్తారు? లక్ష్మి ఇస్తుంది కదా. మరి నారాయణ ఎందుకు? వైభవ లక్ష్మి, సంతాన లక్ష్మి, ఇంకేదో లక్ష్మి ముందు పెట్టి ఒడే పూజ. కర్మరా బాబు. ఆమె ఒక్కదారి తెచ్చి కూర్చోబెట్టి ఆయన పని చేస్తుండే. ఆయన వద్దా? ఆమె అంటుంది మా ఆయన ఎడి అంటుంది. మీ ఆయన వద్దు, నువ్వే కావాలంటే నువ్వు వద్దు, నాకు నేను ఎక్కడ పోతానంటుంది. ఎక్కడ న్యాయం అండి? భర్త నుండి భార్యను వేరు చేసి అమ్మాయి నాకు డబ్బులు ఇవ్వండి ఇస్తుంది. అమ్మాయి ఎప్పుడు ఇస్తుంది? పక్కన కూర్చోబెట్టు, ఇద్దరికి దండం పెట్టు, అమ్మ చేయంటే బడిచ్చేది. అందుకే మన సాంప్రదాయంలో నారాయణుడొద్దు, లక్ష్మీ మాత్రమే కావాలి అనుకున్న వాళ్ళందరూ రావణాసురుని సంతానం అన్నమాట కదా. రాముడొద్దు, సీత కావాలన్నమాట. అలాగే నాకు మోక్షం కావాలి, మోక్షం ఇచ్చేది నారాయణుడు కదా, లక్ష్మి ఎందుకు అని ఒక్క నారాయణుడిని పూజించామనుకోండి, అందరం వాడి చెల్లెలు శూర్పణఖ కదా. రాముడే కావాలి, సీత వద్దు కదా. నారాయణుడే కావాలనుకున్న వాళ్ళంతా శూర్పణఖ వంశం, లక్ష్మీ కావాలనుకున్న వాళ్ళంతా రావణాసుని వంశం. మరి మనమే వంశం? విభీషణుని వంశం. ఆమె కావాలి, ఆయన కావాలి, జటాయు వంశం. ఇలా చెప్పుకోవాలి. కాబట్టి ఇద్దరు కావాలి, అమ్మ కావాలి, నాన్నది. కాబట్టి రామాయణం చెప్పిన వెంటనే భారతం చెప్పుకుంటాం. రామాయణం పురుషకార వైభవం, భారతం అయ్యవారి వైభవం, పరమాత్మ వైభవం. దూతకృత్యం అంటాడు విరోచన పోషణంలో. మహాభారతం దూతకృత్యం, రామాయణం పురుషకార వైభవం. అలాగే వ్యాస భగవానుడు గ్రంథాన్ని తయారు చేసి దీనికి ఏం పేరు పెడదాం అని ఇంద్రుణ్ణి పిలిచాడు. మొత్తం గుమ్మతో జ్యోతంతో చేశాడు. ఏమిటి స్వామి, పుస్తకానికి పేరు పెట్టాలయా, ఏం పెడదాం? సరేండి, మీరు రాసిన పుస్తకం ఎంత గొప్పదో చూసి పేరు పెడతాం మేమన్నారు. చూడండి, 4 వేదాలు, తక్కిన కొన్ని ఇతిహాసాలు, తక్కిన కొన్ని పురాణాలు, మరికొన్ని ఆగమాలు, మరికొన్ని శాస్త్రాలు అన్నీ తెచ్చారు. ఒక త్రాసు తెచ్చి ఇవన్నీ అక్కడ పెట్టారు. ఒక పక్కన ఈ గ్రంథం ఈ పక్కన పెట్టారు. చూచారన్నమాట. చూస్తే ఇదే కదా తిని కొగ్గింది. అమ్మ బాబోయ్, ఇది చాలా బరువు ఉందండి అన్నాడు. ఏమన్నావు అంటే మహాభారం అండి. తాబడై సరిపోతుంది మహాభారతం. మహత్వాత్ భారవత్వాచ్య మహాభారతం ఉచ్యతే. అప్పుడు నామకరణం చేశాను. ఇది చాలా గొప్పది, చాలా బరువు ఉంది. చాలా గొప్పది ఎందుకయింది? చాలా గొప్పవాడు ఉన్నాడు కాబట్టి. పరమాత్మ ప్రతిపాదించబడిన గ్రంథం కాబట్టి, పరమాత్మ ప్రతిపాదించేటువంటి విషయం చాలా ఉంది కాబట్టి చాలా బరువు. రెండు కలిస్తే మహాభారతం. మహత్వాత్ భారవత్వాచ్య మహాభారతముచ్యతే. నిరుక్తమశయో వేద సర్వపాపై ప్రముచ్యతే. మహాభారతాన్ని చదవకున్నా ఇబ్బంది లేదు. మహాభారతం అన్న శబ్దానికి అర్థం తెలుసుకుంటే చాలు, నీకు అన్ని పాపాలు పోతాయి. అంటే మనం అందరం ఇప్పుడు పాపాలు పోగొట్టుకున్నాం. తెలిసిపోయింది కదా భారతం అంటే. అవునండి, అనుమానం లేదు. మన పాపాలన్నీ పోయాయి. ఎందుకు పోయాయి? ఆయన చెప్పుకుంటున్నాం కదా.
అందువల్ల నిరుక్తమస్య యో వేద సర్వము ప్రముచ్యతే. సరే, మహాభారతం అన్న పేరు ఎందుకు వచ్చిందో చెప్పుకున్నాం. ఇందులో ఒక చిన్న మార్పు చేశాం. భారవత్వాత్ అన్నాం. భారము కలది, భారాన్ని పెంచేది, భారాన్ని తొలగించేది. భారం తనోతి కదా, భారం తృణోతి, భారం తృషతి. 3 అర్థాలు. భారాన్ని విస్తరింపచేసేది, భారాన్ని తొలగించేది, భారాన్ని సంహరించేది. సాంసారిక భారాన్ని తొలగించి పరమాత్మ యొక్క భారాన్ని అందించేది. భారతం, భారం తనోతి అని చెప్పుకుంటే భారతం. కానీ వ్యాస భగవానుడు ఇంత అద్భుతమైనటువంటి కథాభాగానికి, ఇంత గొప్ప విషయానికి ఇంత చిన్న పేరు పెడతాడా? ఇంత చిన్న అర్థం ఉన్న పేరు పెడతాడా? ఇది అయి ఉండదు. ఆయన మనస్సులో చాలా ఉంటుంది. చాలా అంటే ఏముంటుంది? ఒక్కొక్క అక్షరం తెలుసుకోవాలి, కానీ పదం తెలుసుకుంటామా? భారతం అనే దాన్ని భారతం అందామా? భారతం అనొద్దా? అనకూడదా? భారత అనకూడదా? ఒక అక్షరం తీసుకోండి, ఏం బాధ వచ్చింది? అంత పెద్ద మహానుభావుడు వ్యాస భగవానుడు ఇంత చిన్న అర్థం చెప్తాడా? మనస్సులో ఎంతటి తత్వం నిండి ఉంటే ఎంత దయవు అంత బాగా చెప్తాడు. మరి ఆయనే భారతం అన్నాడా, భారతం అన్నాడా, భారతం అన్నాడు? అంటే 3 అన్నాడు. 3 అంటే అర్థం మారుతుంది. భా అంటే ఏమిటి? సుషమ, పరమ, శోభ కదా, కాంతి. భా అంటే కాంతి, భా అంటే తేజస్సు, భా అంటే వెలుగు, భా అంటే దీప్తి కదా. భా రా, రా ఆదానే. భాం రాతి, వెలుగును తెచ్చేది. అలాగే రై ప్రధానే, వెలుగును ఇచ్చేది. రీ క్షయే, వెలుగును తొలగించేదని నశింపజేసేది. వెలుగును నశింపజేసేదాన్ని తొలగించి దాన్ని విస్తరింపజేసేది. ఎవరు? చీకటిని పోగొట్టేది వెలుగు, వెలుగును విస్తరించేది భారతం. వెలుగును పోగొట్టేది చీకటి, దాన్ని తొలగించేది భారతం. ఏంటి పజిలా? కొంచెం ఆలోచించండి. అజ్ఞానం చీకటి, జ్ఞానం వెలుతురు. జ్ఞానం అజ్ఞానాన్ని పోగొడుతుంది, అజ్ఞానం జ్ఞానాన్ని పోగొడుతుంది. శరీరమే ఉంది, ఆత్మ లేదు అనుకున్న వాడికి శరీరమే ఉంది, ఆత్మ ఎక్కడుంది? శరీరమే ఉంది, ఆత్మ లేదనేటువంటి వాడికి ఆ మాట తప్పురా బాబు. ఆత్మ ఉంది, ఉన్నది ఆత్మే, కనపడేది ఆత్మే, తెలియబడేది ఆత్మే, తెలుసుకోవలసింది ఆత్మే అని ఏది బోధిస్తుందో అది భారతం. మొదలు చీకటిని పోగొట్టాలి, తరువాత వెలుతురు, అందులో ఉన్న వస్తువులు వస్తు ప్రకాశకం, వస్తు ప్రకాశిక భా అంటాడు వ్యుత్పత్తి. ఉన్న వస్తువును చూపేది. వస్తువును వెలుతురు సృష్టించదు, గమనించండి. వెలుతురు ఏ వస్తువును సృష్టించదు. లైటు లేదు, మనకు కనపడదు. వస్తువులు ఉన్నాయి లేవా? అన్నీ ఉన్నాయి. లైట్ వేయగానే కనపడతాయి, ఉన్నవి కనపడతాయి, కొత్త ఏం రావు. పరమాత్మ ఉన్నవాడే. జ్ఞానము ఉన్నదాన్ని చూపుతుంది. ఈ జ్ఞానము అజ్ఞానాన్ని పోగొడుతుంది. వెలుతురు చీకటిని పోగొడుతుంది. వెలుతురులో ప్రకాశించేవారెవరు?
వెలుతురులో ప్రకాశించేది ఎవరు? ప్రపంచం, లోకం కదా. రథం, భాయాం రథం, కాంతి యందు రమించేది, కాంతితో ప్రకాశించేది, కాంతిని ఉపయోగించే వాళ్ళెవరు? లోకమే. భారతము అర్థం ఏంటండి? లోకం. అదే రీతిగా మరి ఆ లోకంలో ఉండే ప్రజలు భారత వెలుతురులో ప్రకాశించేది లోకమైనప్పుడు ప్రకాశంతో ఆనందించేవాళ్ళు లోకులు కదా. ఇప్పుడేమన్నాం? భారతులు. భారతం అంటే ప్రపంచం, భారతులు అంటే ప్రజలు. భారతులైన ప్రజలను సత్యాన్ని తత్వాన్ని బోధించి ఉద్ధరించేది భారతం. ఏదది? వేదం. భారతమే కదా. భాయాం రథం. పరమ తేజపుంజమైన పరమాత్మను మనకు ప్రకాశింపజేసి వేదం ఏం చేస్తుంది? వేదం ఏం చేస్తుంది? పరమాత్మ స్వరూపాన్ని తెలుపుతుంది, భగవంతుడి లక్షణాన్ని తెలుపుతుంది, పరమాత్మ అంటే ఇలా ఉంటాడని చెప్తుంది. ఇలాంటి పరదూరం చెప్పేటువంటి వేదాన్ని కూడా భారతం అంటారు, లోకాన్ని భారతం అంటారు. అందులో ఉండే ప్రజలను భారతులు అంటారు. మరి లోకాన్ని, ప్రజలను, పరమాత్మ తత్వాన్ని మూటిని చెప్పే గ్రంథాన్ని ఏమంటారండి? భారతం. ఎందుకు భారతం? భారతం ఏం చేస్తుంది? లోకాన్ని చెప్తుంది, లోకులను చెప్తుంది. లోకాన్ని, లోకులను మనకు బోధించే, సృష్టించే, రక్షించే, సంభరించే పరమాత్మను చెప్తుంది. భగవత్ స్వరూపాన్ని చెది భారతం, భావస్వరూపాన్ని చెప్పేది భారతం, లోకమును చెప్పేది భారతం, ప్రజలను చెప్పేది భారతం. అంటే భారతంలో ఇలా చెప్పాలి. ఇంత అర్థం ఉంటే మనకు అర్థమవుతుంది. కానీ పెద్ద బరువు ఉంది కాబట్టి భారతం ఇంత చిన్నవాడు చెప్పాలి కాదు. ఎక్కడైనా బరువు మనకెందుకు? కానీ ఏదే బరువు? ప్రపంచమే బరువు, సకల లోకములు బరువు, అందులో ఉన్న ప్రజలు బరువు, వారందరినీ పరిపాలించే ప్రతివారు పరమాత్మ కదా. ఇలాంటి పరమాత్మను చెప్పేది పరమాత్మ భారతమైతే, భారతమైన పరమాత్మను బోధించేటువంటి విద్య ఉందే, వేద విద్య, దాన్ని ఏమంటారు? భారతి కదా. భారతం పరమాత్మ అయితే భారతి వేదము. భారతిని అందించేది మళ్ళీ భారతం. అంటే ఏంటి? పరమాత్మను చెప్పేది వేదం, వేదం తెలుసుకుంటే అర్థమయ్యేది పరమాత్మ. పరస్పరం ఒకదానితో ఒకటి ఉపస్కారకము అంటాం, ఉపోద్బలకము అంటాం. వేదజ్ఞానం ఉన్నవాడు పరమాత్మను తెలుసుకుంటాడు. పరమాత్మను తెలుసుకున్నవాడు ఇంత పరమాత్మ యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని మనకు అందించేది వేద విద్య అని తెలుసుకుంటాడు. ఇలా ఒకదానికొకటి ఉపోద్బలకము అంటాం. దీన్ని భారతి అంటాం, దాన్నే భారతము అంటాం. ఇంత అద్భుతమైనటువంటి వేద విద్యను, వేదవాణిని, వైదిక రీతిని, అది చెప్పేటువంటి పరమాత్మను లౌకిక భాషలో ఏది మనకు అందిస్తుందో దాన్ని భారతం అంటారు. ఇది భారతం అంటే అర్థం. ఇది మనం తెలుసుకోకుండా భారతం చదువుదాం, భారతం విందాం, భారతం చెప్పుకుందాం, కబుర్లు చెప్పి కదా కౌరవులు పాండవులు గొడవలు చేశామనుకోండి, ఏం భారతం? ఎవరికి భారతం? మనం మొదట తెలుసుకోవాల్సింది భారతాన్ని బాగా చెప్పుకోవాలి. మరొక్క రోజుకు వెడితే, ఇప్పుడు విడదీస్తున్నాం కదా, కొంచెం జాగ్రత్తగా వినండి. మొత్తం శాస్త్రము, తత్వము ఇది మన మనస్సులో పడితే మనకున్నటువంటి అజ్ఞానంలో 90 వంతులు పోతుంది. మనం అనుకున్నదేది భారతం కాదు, మనం తెలుసుకున్నదేది భారతం కాదు, మనం తెలుసుకోవాలి భారతం. ఏది పరమాత్మ స్వరూపాన్ని చెబుతుందో
ఏది మన అజ్ఞానాన్ని తొలగిస్తుందో, ఏది సంసారంలో భగవంతుణ్ణి చూపుతుందో, ఏది మన మనస్సులో మోహాన్ని అవిద్యను తొలగిస్తుందో అది భారతం. ఈ విషయం మన మనస్సులో బాగా పడితే సందేహాలన్నీ పోతాయి. అందుకు కొంచెం ఇబ్బంది పడ్డ తత్వాన్ని తత్వంగా తెలుసుకుంటా ముందరికి వెళదాం మనం. ఇప్పుడు భారతం, భారతం చెప్పాం కదా. భా అంటే వెలుగు. వెలుగు ఇచ్చేవారెవరు? లోకంలో చెప్పుకున్నాం దేవతలు. వాడి పేరేంటి? నిత్య జ్యోతిర్మయా దేవా. దేవతలంటే ఎప్పుడూ ప్రకాశశీలుడు. ప్రకాశించే దేవతలు 3 రకాలుగా ఉన్నారు. వసు, రుద్ర, ఆదిత్యుడు అని చెప్పుకున్నాం మనం. 12 మంది సూర్యులు, 11 మంది ఆదిత్యులు, 8 మంది వసువులు, 2 అశ్విని దేవతలు లేదు ఈశ్వర దేవతలు. మొత్తం 33. ఇంతే. మన వర్షాలు పెట్టుకుపోయాం. 33,000, 100, లక్షలు, కోట్లు మన ఇష్టమే ఇష్టం. కానీ కరెక్ట్గా ఉన్న దేవతలు 33. 2 వచ్చిపోతుంటారు. కాబట్టి ఎప్పుడూ ఉన్నవారు 31 మాత్రమే. వారు 3 భాగాలు: వసు, రుద్ర, ఆదిత్య. వసు అంటే అగ్నిని మనం వసు అంటాం చాలా జాగ్రత్తగా. రుద్రుడు అంటే వాయువు అంటాం. మనం గమనించాలి, మనకున్న పురాణాలలో వాయు పురాణం, శివ పురాణం 2 ఒకటే, వేరుగా. ఒకటి వాయువు పురాణం లేదు, అదే ఇది ఇదే. వాయువే రుద్రుడు, రుద్రుడే వాయువు. ఇంకా బాగా చెప్పాలంటే సంకర్షణుడే శంకరుడు. శంకర, సంకర్షణ 2 అహంకారం ఉంటాయి కదా. 2 అంతఃకరణ. మనకు ఆగమశాస్త్రం చెప్తుంది. ఆగమశాస్త్రంలో 2 అంతఃకరణాధిష్టాన దేవతలే. 2 తమో గుణాన్ని విస్తరింపజేసేవారు. 2 ప్రళయకారకులే. అలాంటి ఆ సంకర్షణ యొక్క ఆహారం ఏమిటి? వాయువే. వాతాసన. కాబట్టి రుద్రుడన్నా వాయువన్నా ఒకటే, వసువన్నా అగ్ని అన్నా ఒకటే. ఇక మిగిలినది మనకు ఆదిత్యుడు. అది ఆదిత్యుడు అంటే తేజస్సుడు. ఇప్పుడు అగ్ని, వాయువు, ఆదిత్యుడు. ప్రపంచం మొత్తం ఈ 3 రూపాయలు. గౌరవం ఉందా? ప్రపంచం అంతా అగ్ని కావాలి, వాయువు కావాలి, తర్వాత ఆదిత్యుడు కావాలి. ఈ 3 కాంతిని ప్రకాశించేటువంటి వారు. ఏ గ్రంథం ఈ 3 దేవతల యొక్క గుణాన్ని చెబుతుందో, బోధిస్తుందో, వీటి వెంట ఉంటుందో దాన్ని భారతము అంటాం. దేవతాత్రయ తత్వ అనుగతం భారతం. దీన్నే మనకు ఇంకొంచెం ముందరికి పోతే ఇడా, పింగళ, సరస్వతి 3 కాంతిని. ఇందులో ఇడా అనేటువంటిది మరికా తత్వానికి వెళితే కర్మ మార్గ ఉపదేశ కర్త్రీ ఇడా. మనకు యోగ శాస్త్రంలో మూలాధార చక్రం ఉంటుంది, అందరం వింటాం. మూలాధారానికి ఈ పక్క ఆ పక్క ఏముంటుంది? ఇడా, పింగళ. సుషుమ్నా నాడి, ఇడా, పింగళ 2 ఉంటాయి కదా. మూలాధారం యొక్క బీజం ఏమిటి? గం. గం ఎవరి బీజం? గం గణపతయే నమః ఆయనది. గణపతికి 2 భార్యలు ఉన్నారు, సిద్ధి, బుద్ధి కదా. మనకు ఇడా, పింగళ. ఇడా అంటే బుద్ధి, పింగళ అంటే సిద్ధి. అంతే. దీన్ని జాగ్రత్తగా చెప్పుకుంటే బుద్ధి ఏం చేస్తుంది? కొంచెం ఆలోచించండి. బుద్ధి ఏం చేస్తుంది? మనము చేయవలసిన పని నిర్దేశిస్తుంది కదా. కర్మ మార్గోపదేశ కర్త్రీ బుద్ధి.
కర్మ మార్గాన్ని చెప్పేటువంటిది బుద్ధి, జ్ఞాన మార్గాన్ని చెప్పేటువంటిది సరస్వతి. కర్మ జ్ఞానం ఈ రెంటిని మనకు సమన్వయం అంటామే, దాన్ని పింగళ. ఇడా సరస్వతి, పింగళ, వసు, రుద్ర, ఆదితు. ఈ లోకంలో మనం దేనితో ప్రవర్తిస్తున్నామో, దేనితో పనిని చేస్తున్నామో, దేనితో తత్వాన్ని తెలుసుకుంటున్నామో అంటే అన్ని సంశయాలు తొలగించుకొని, అన్ని విపర్యయాలు తొలగించుకొని, అన్ని అపార్థాలు తొలగించుకొని ఏది ఉత్తమ మార్గాన్ని చెప్తుందో అవి దేవతాత్రయం. ఈ దేవతాత్రయమే వాటి యందు రమించేది వ్రతం. ఇడ సరస్వతి, పింగళ ఈ మూడు దేవతల యొక్క స్వరూపాన్ని అందించేటువంటిది భారతము. జాగ్రత్తగా మనం ఈ భాగానికి వస్తే, ఇంకాస్త ముందరికి వెడితే భరత శబ్దానికి భరత ఆదిత్యో జ్ఞేయ, సూర్యభగవానుణ్ణి భరతుడు అంటాం. తెలుసా ఎందుకో? మన ప్రపంచమంతా మనుగడ సాగించే వలనండి. అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యం ఉపతిష్టతే, ఆదిత్యాధ్యాయతే వృష్టి, వృష్టే అన్నం తత ప్రజా. యజ్ఞము చేస్తే యజ్ఞము చేసినటువంటి ఆహుతులు సూర్యభగవానుడి దగ్గరికి వెళతాయి. సూర్యభగవానుడు ఈ ఆహుతులతోటి జలాన్ని తీసుకొని మనకు వర్షం కురిపిస్తాడు. ఇలా కురిన వర్షంతో పంట పండుతుంది, పంటతోటి మనకు అన్నం దొరుకుతుంది. అన్నాత్ ప్రజా. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నిరాప, అద్భ పృథివీ, పృథివ్యా ఓడదయ, ఓడదీభ్య అన్నం, అన్నాత్ పురుష. మనకు వాదం ఉంది, చారువాక వాదం తెలుసు కదా. ఏమిటి? అస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః తస్మాత్ సర్వ ప్రయత్న రుణం కృత్వా ఘృతం పిబ. చారువాక్ మంచి మాట. నేను మంచి మాట. చనిపోయిన తర్వాత తగలబెడతారు కదరా, తగలబెడితే బూడిదవుతుంది కదా. బూడిదైన శరీరం మళ్ళీ పుడుతుంది, నమ్ముదాను. మన ముందర కాలి బూడిదైంది, అది పుడుతుందా మేడం? అలాగో కాలిపోయి బూడిదైంది మళ్ళీ పుట్టదు. కాబట్టి ఆ శరీరం కాలిపోకముందు, అంటే మరణించకముందు బాగా తిను, బాగా తాగు, నెయ్యి బాగా తాగు. డబ్బులు లేవండి, అప్పు చేసి తావురు, అడిగేవాడు నిన్ను. బాగా అప్పు చేయి, తాగేసేయి. అయ్యో అప్పు చేసే చస్తావు కదా చడుతాడు నేను. అప్పు చెయ్యి, తిను, తాగు, చావు, మరి రావు కదా. నీకు బాగా ఉంది. ఎంత బాగుందండి, ఇదంతా చాలా బాగుంది ఉంటాం. దానికి సమాధానం ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్భ పృథివీ, పృథివ్యా ఓడదయ, ఓడదీభ్య అన్నం, అన్నాత్ పురుష. చనిపోయిన వాడు మళ్ళీ ఎలా పుడతాడో చెప్పిన పునర్జన్మ ఎలా ఉంది. ఈ ఆత్మ యొక్క కిరణములు ఆకాశంలోకి వెళతాయి, ఆకాశం నుంచి వాయువులోకి వెళతాయి, వాయువు నుంచి అగ్నిలోకి, అగ్ని నుంచి నీటిలోకి, నీటిని భూమిలోకి, భూమి నుంచి పంటలోకి, పంట నుంచి అన్నంలోకి, అన్నం నుంచి అబ్బాయిలోకి, అమ్మాయిలోకి. రేతస్సు రక్తం యొక్క సమాగమం పునః. అందుకే మనము చేసిన కర్మను అనుభవించడానికి కావలసిన జన్మ రావాలంటే ఎలాంటి, మనం చెప్పుకున్నాం హిరణ్యకశిపుడికి ఎలా ప్రహ్లాదుడు పుట్టాడు, వాడికి ఎలా వాడు పుట్టు అంటే మనము ఎలాంటి కర్మ చేసుకున్నామో దానికి అనుగుణమైన జన్మ పొందటానికి అలాంటి జన్మనిచ్చేటువంటి కణం మన దగ్గరికి వస్తుంది. మనము తినే అన్నం
మన ముందర ప్లేటో ఇస్తరో ఉంది, అన్నం పెట్టుకుంటాం, తింటుంటాం. మొత్తం తింటామా? నోట్లోకి పోయే దానితో పాటు క్రింద పడేవి కొన్ని ఉన్నాయి, ఉండవు, పోతాయి. అవి మనవి కావు. మనకు ఒక కథ చెప్తాడు పద్మంలో చమత్కారంగా. యాజ్ఞవల్క్య మహర్షిని ఒక మహారాజు గారు పిలిచారు. ఏదో సన్మానం చేస్తాం. సరే వెళ్ళాడు. అయ్యా స్వామి మహానుభావ రండి భోజనం చేద్దాం, మధ్యాహ్నం సన్మానం. సరే వెళ్ళారు, కూర్చున్నారు. రాజుగారు కూర్చున్నారు, ఈడే కూర్చున్నాడు. వారు వడ్డిస్తున్నారు, పరిచయం చుట్టారు, ముద్ద చేసుకున్నారు. ఏమిటో మహారాజా ఈ పూట ఇక్కడ ఇలా కూర్చో భోజనం చేసే భాగ్యం కలిగింది, అవకాశం కలిగింది. ముందర ప్లేట్లో ఇచ్చట్లో అన్నం ఉంది, కూరగాయలు ఉన్నాయి, మన చేతులు ఉన్నాయి, కలుపుతున్నాం, ముద్ద కూడా చేసుకుంటున్నాం. చేసుకునే ముద్ద నోట్లోకి పోతుందో లేదో మనం ఏం చేస్తాం, ఆయన ఇష్టం అన్నాడు. ఇప్పుడు రాజు వాడికి ఒళ్ళు పడింది. ఏమిటి ఇదేమే రాద్దామండి, అదేమిటి స్వామి, వచ్చారు, కూర్చున్నారు, ముందర పెట్టుకున్నాము, ప్లేట్లో అన్నం పెట్టాం, కూరగాయ వేసాం, మీరు కలుపుకున్నారు, నెయ్యి వేసాం, ముద్ద చేసుకున్నాం. ఇక మిగిలింది నోట్లో వేసుకోవడమే. నోట్ల పోక ఏం చేస్తుంది? ప్లేటు మనది, అన్నం మనది, చెయ్యి మనది, నోరు మనది, కలిపేది మనము. నోట్లోకి పోదా? నోట్లో పోతుందో లేదో అంటారు. ఇదేమిటండి? అలాగా మహారాజా, ఇవన్నీ మనయేనా? మనయే కదా, తినండి అని. తినండి తినండి మహారాజా, ముద్ద చేయండి, మొదలు పెట్టుకోండి. అర్థం కాలేదు అనుకో. సరే తింటానన్నాడు, తీసుకున్నాడు. ఒకసారి పిసికాడు, రెండోసారి ముద్ద చేశాడు, మూడోసారి ఇలా అన్నాడు. అప్పుడు ఆ ముద్దలో ఒక ఈగ వచ్చి పడింది, దాన్ని పిసికాడు. దాన్ని ఏం చేస్తాడు? ఏం చేయాలి? పక్కన పెట్టాడు. అయ్యో మహారాజా, మీ చెయ్యి, మీ అన్నం, మీ కూర, మీ పప్పు, మీ పక్కన పెట్టారేంటి అన్నం అంటే ఈగ పడింది. మీ ఈగ కదా, అదుగు కదా, ఈగ మీది కదా, అదేం కాదు, అది వస్తుంది కదా, తిను అంటే ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి పోయేలో అక్కడ పడుతుంది. అది నీదైతే కరిగిపోతుంది, దాని కరిగిపోతుంది. అన్న నీది కాదు, ఈగది, దానికి దక్కింది. ఇప్పుడు నీకు దక్కుతుంది. చెయ్యి నాది, అన్నం నాది, ప్లేటు నాది, కలుపుకున్నా నేను, నోరు నాది, ఇవేవి నీవి కావు. ఇందులో ఏ భాగం నీ నోట్లోకి పోవా అదే నీ నోట్లోకి పోతుంది. అంటే నీవు తిన్న దానివల్ల ఎలాంటి వాడు పుట్టారో, వాడు ఎలాంటి పని చెయ్యాలో దానికి కావలసిన వాతావరణాన్ని కలిగించడానికి యోగ్యమైన ఆహారం నీ నోట్లోకి పోతుంది. ఇన్నిటికి మూలం ఎవరు? ఆదిత్య కదా. ఆదిత్య ధ్యాయతే వృష్టి. కాబట్టి ఎవరయ్యా భరతుడు అంటే సూర్యుడు అండి. భూమిలో ఉన్నటువంటి నీటిని తాను తీసుకొని దాన్ని మనందరికీ కలిగిస్తాడు. అంటే పంట చేస్తాడు, పండించి ఆ పంటను మనకు ఆహారంగా ఇస్తాడు. అవునా? ఎలాగైతే సూర్యభగవానుడు భూమిలో ఉన్నటువంటి జలమును అంటే రసమును తీసుకొని మనకందించి ఆ రసంతో మనకు ఆహారాన్ని ఇచ్చి ఆహారంతో జన్మనిస్తాడో, అలాగే గురువుగారు పరబ్రహ్మ ఆనందాన్ని తాను తీసుకొని దాన్ని మనకు అందించి ఆనందం అనేటువంటి అన్నాన్ని ఇస్తాడు. పరబ్రహ్మాంద అన్నాన్ని ప్రసాదించే ఆచార్యుడు ఎవరు? ఆదిత్యుడే కదా, గురువుగారు కదా. ఆ గురువుగారు ఇచ్చేది ఏమిటి? బ్రహ్మానందం. దాని ఏమందాం సంస్కృతంలో? భారతం. అంతే.
భరతుని వల్ల వచ్చేది భారతం. భాయామృత భరత. పరమాత్మయందు ఆనందాన్ని పొందేటువంటి ఆచార్యుడు తాను పొందినటువంటి బ్రహ్మ అమృత రసాన్ని, అది జలం, దాన్ని మనకు ప్రసాదించి మనకు ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఆహారంగా అహమన్నం 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 అహమన్నాది అంటున్నాం కదా. ఇలాంటి అన్నాన్ని, ఇలాంటి ఆనందాన్ని, పరబ్రహ్మానందాన్ని అందించేటువంటి వాడు, బ్రహ్మానంద అమృత రసాన్ని ఎవరు అందిస్తారో ఆయన ఆచార్యుడు. ఇప్పుడు ఆలోచించండి, ఎవరండి వ్యాస భగవానుడు? గురుగారు కదా, ఆయన భరతుడు కదా. ఎవరు భరతుడు? వ్యాసుడే భరతుడు. ఎందుకు భరతుడు? బ్రహ్మానందామృత రసాన్ని మనకు అందించిన వాడు ఎవరు? వ్యాస భగవానుడు భారతాన్ని అందించకుంటే పరమాత్మ ఇలా ఉంటాడని మనకు తెలుస్తుందా? మనకు పరమాత్మ స్వరూపాన్ని బోధించినటువంటి వ్యాస భగవానుడు భరతుడు కదా. అతను అందించినటువంటి కథాభాగం భారతం కదా. కాబట్టి భారతం అంటే బ్రహ్మానంద అమృత రసాన్ని తాను తీసుకొని దాన్నే ప్రతిపాద్య వస్తువుగా స్వీకరించి దాన్ని మనందరికీ అందించి న్యాయంగా మీరందరూ తెలుసుకోవలసింది, ఆరాధించవలసింది, స్వీకరించవలసింది, సేవించవలసింది దీన్ని. మీకు కావలసినది ఈ అమృతము. ఇప్పుడు తీసుకుంటే ఈసారి పుడితే మళ్లీ కాశబడికి పోయేటువంటి ఆహారాదులు కాదు. నిజమైన అన్నం, అన్నం బ్రహ్మే దివ్యజానాత్ అన్నార్థేవ కల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంతి అభిసంభిశంతి తత్ బ్రహ్మ అంటుంది అన్న సూక్తం అంటారు. అన్నం అంటే పరమాత్మే. అన్నంతోటే పుడుతున్నాం, అన్నంతో వెళ్తున్నాం, అన్నంలోనే కలిసిపోతున్నాం కదా. యతో వాయుమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంభిశంతి తద్బ్రహ్మ. ఎవరి నుండి మనం పుడుతున్నామో, ఎవరి వల్ల మనం రక్షించబడుతున్నామో, ఎవరిలో చేరుతున్నాం ఆయన బ్రహ్మ. అన్నంతో పుడుతున్నాం, అన్నంతో బతుకుతున్నాం, అన్నంలో కలుస్తున్నాం, అన్నమే బ్రహ్మ. బ్రహ్మానంద అమృతమైన అన్నాన్ని మనకు అందించేవాడు వ్యాస భగవానుడు. అతని వల్ల వచ్చినటువంటి కావ్యం భారతం. భరతుని వలన వచ్చినటువంటిది భారతం. ఇంకాస్త రోజుకు వెడితే బిభర్తి సర్వమితి భరతం. సకల చరాచర జగత్తును ఎవరు భరిస్తారో, ఎవరు వహిస్తారో, ఎవరు నిర్వహిస్తారో అతన్ని భరతుడు అంటారు. ఎవరైనా పరమాత్మ కదా. అఖిలాండ కోటి బ్రహ్మాండములను భరించేవాడెవడు? పరమాత్మ. ధరించేవాడెవడు? పరమాత్మ. సృష్టించేదెవరు? పరమాత్మ. అతన్ని భరతుడు అంటారు. ఇలాంటి భరతుడిని వర్ణించే కావ్యం భారతం. ఏదని వేదమే. పరమాత్మని చెప్పేదేది వేదమే. మరి ఇదేమిటి? వేదమే. భారతం ఏమిటి? వేదమే. ఆయన చెప్తున్నాం, భగవత్తత్వాన్ని చెప్తున్నాం కాబట్టి ఇది భారతము అంటే ఇది వేదము. అఖిలాండ కోటి బ్రహ్మాండములలో ఉండేటువంటి సకల తేజస్సులకు, సకల కాంతులకు, సకల అగ్నిపుంజములకు ఏది మూలమో అలాంటి మూలాన్ని ఎవరు భరిస్తున్నారో, అలా భరించే పరమాత్మను ఏది చెబుతుందో అది భారతం. భగవత్ స్వరూపాన్ని చెప్పేది భారతము. పరమాత్మ యొక్క తేజస్సును వర్ణించేటువంటి భారతము. అలాగే మనకు ఇంకో అర్థం కూడా ఉంది. భరతః నట ఇతి జ్ఞేయ. భరతనాట్యం ఉంది కదా, భరతనాట్యం అండి. భరతుడని నటుడు. నటుడు ఏం చేస్తాడు? రంగులన్నీ మార్చుకుంటాడు కదా, మేకప్ చేసుకోడా నటుడు?
అవునండి. తన శరీరానికి రకరకాల రంగులు వేసుకొని మన ముందర ఇలా కూర్చున్నవి కాసేపెట్టు రాముడు అవుతాడు, లేదా కృష్ణుడు అవుతాడు, లేదు రావణాసుడు అవుతాడు. రకరకాల రంగులన్నీ శరీరానికి వేసుకొని ఆయా పాత్రలుగా వచ్చి మనకు ఆనందాన్ని కలిగించేవాడు నటుడు, వాడు భరతుడే. న్యాయంగా పెద్ద యాక్టర్ ఎవరు ప్రపంచంలో? పరమాత్మే కదా. ఎన్ని రంగులైన ప్రపంచానికి? సత్వం రజస్తమైతి గుణాహ అంటాం కదా. తెలుపు, ఎరుపు రంగు, నలుపు రంగు, 3 రంగులు వేసేది ఆయనే ప్రపంచానికి. రకరకాల రంగులు వేసి మన భాషలో చెప్పకూడదేమో కానీ రకరకాల రంగులు మార్చేవాడు ఆయనే. ప్రపంచం యొక్క రంగులు మారుస్తాడు, మన రంగులు మారుస్తాడు, ఉన్న రంగులు లేకుండా చేస్తాడు, లేని రంగు ఉన్నట్టు చేస్తాడంటే ఏమిటి? జరాయుజ, అండజ, స్వేదజ, ఉద్భిజ్జ. ప్రాణులు 4 రకాలు కదా. కొందరు మావితో పుడతారు, కొందరు గుడ్డులో పుడతారు, కొందరు చెమటతో పుడతారు, మరికొన్ని భూమిని పెకిలించుకొని పుడతాయి. జరాయుజ, అండజ, స్వేదజ, ఉద్భిజ్జ. ఇలా రకరకాల రంగులతో మనకు ప్రపంచాన్ని అందించినటువంటి పెద్ద నటుడు భరతుడు, పరమాత్మ. ఇలాంటి పరమాత్మను బోధించేటువంటి గ్రంథం మహాభారతము. సకల చరాచర జగత్తును భరించేటువంటి పరమాత్మ స్వరూపాన్ని ప్రతిపాదించేదాన్ని భారతం. పరమాత్మ లీలలు చెప్పేది భారతం, పరమాత్మ కాంతిని చెప్పేది భారతం. అనంతమైన అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చేది భారతం. సకల దేవతల యొక్క స్వరూపాన్ని మనకు బోధించేది భారతం. ఇలా భారత శబ్దానికి శాస్త్రం చెప్పినది 9 అర్థాలు. ఇన్ని మనస్సులో పెట్టుకొని వ్యాసుడు మహాభారతం అని పేరు పెడితే మనం దాన్ని కౌరవులు పాండవులు జూతం కొట్లాడుకుందాం, ఇంకా యుద్ధం రాలేదంటే ఏం భారతం అండి? అదే భారతం, ఇది భారతం. మనము తప్పకుండా భారత శబ్దానికి వ్యుత్పత్తి తెలుసుకున్న నాడు ఇంత గొప్పదా భారతం. మనము ఎంత గొప్ప అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాం. భారతం అంటే ఒకటి అపార్థాన్ని చేసుకుంటున్నాం. మనకు కనీసం ఆ విషయం తెలిస్తే, అసలర్థం కొంచెమైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనకు భారతం మీద ఒక అవగాహన, ఓహో ఇది భారతం, భారతాన్ని ఇలా వినాలి చెప్తున్నారు. బాగానే ఉందండి, మరి మీరు భారత పంచమో వేద అన్నారు, భారతాన్ని వేదం అని చెప్తున్నారు. మరి ఇంతకుముందేమన్నా పొద్దున భారతం కావ్యం చెప్పారు కదా. కృతం మయేదం భగవన్ కావ్యం. వ్యాస భగవానుడు భారతాన్ని కావ్యం అన్నాడు. బ్రహ్మదేవుడు కూడా త్వయాచ తస్మాత్ కావ్యం భవిష్యతి, నీవు ప్రత్యక్షంగా కావ్యమని చెప్పావు కాబట్టి ఇది కావ్యము అన్నాడు. ఆయనేమో కావ్యం అంటాడా, మీరేమో వేదం అంటారా? ఇది వేదమా కావ్యమా? నేను నమ్ముదాం అంటే అయ్యా ఎలాంటి తేడా లేదు, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. వేదం కూడా కావ్యమే, బాగేముంది. భారతం ఎలా కావ్యమో వేదం కూడా కావ్యం. అదేమిటండి అంటే, అయ్యా కావ్యం అంటే ఏమిటండి? కవేహ ఇదం కావ్యం కదా. కవి కర్మను కావ్యం అంట. కవులెవరు? కవయోయదృషయ వేదం చెప్తుంది. వేదవాక్యం కవయ యతురుషయ, కవులంటే ఋషులు. వేదాన్ని ఏమంటాం? ఆర్షం కర్మ. ఏమంటే ఋషుల యొక్క కర్మని వేదం అంటాం. ఋషులను కవులన్నాం. వేదమవుతుంది కావ్యం. కాబట్టి వేదం కూడా కావ్యమే. త్రయీ విద్యను కావ్యము అంటారు. కావ్యం అంటున్నారు, బాగానే ఉందండి. కావ్యం అంటే
వేదం కంటే గొప్పది, పురాణం కంటే కూడా చెప్పున్నామా. యద్వేదాత్ ప్రభు సంహితాత్ అధిగతం శబ్ద ప్రధానాచ్చిరం యచ్చ అర్ధప్రవణాత్ పురాణవచనాత్ ఇష్టం సుహృత్ సంహితాత్. వేదము కంటే పురాణము కంటే కావ్యము గొప్పది. ఎలా? వేదము ప్రభువులాగా ఆర్డరిస్తుంది. సత్యం వద, ధర్మంచర, స్వాధ్యాయాన్ మా ప్రమద. అన్ని ఆర్డినెన్సులే. వినలేదు శిక్షిస్తుంది కదా, లేదని రాదు. పురాణములు ఫ్రెండు లాంటివి, సలహా ఇస్తాయి. తీరా బాగుపడతాడు. ప్రభువు గారు ఆజ్ఞాపిస్తే వినకుంటే శిక్షిస్తాడేమో అన్న భయంతో కొన్ని పనులు చేస్తాం. ప్రభువుకు తెలియకుండా మన ఇష్టం కదా. అలాగే ఫ్రెండ్ చెప్పి ఏమనుకుంటాడో వినకుంటే వాడి ముందర వింటాం, తర్వాత. కానీ కావ్యము కాంతా సంహితేయ సరసతామాపాద్య కావ్యశ్రియ కర్తవ్యే కుతుకీభూత విరచిత తస్యై గుహాన్ కుర్మహే. కావ్యం అంటే ప్రియురాలు అంటే. ప్రియురాలు ఫలానా పని చేయమని చెప్పదు. భర్త గారి ఇంటికి వచ్చారు, చెప్పాను జ్ఞాపకం అనుకుంటాను. ఆ మహానుభావుడి ఇంటికి రాగానే కమ్మని వేడివేడి పకోడీలు పెట్టేసి చక్కని కాఫీ ఇచ్చేసి పక్కన కూర్చుంటుంది. ఏమిటి సమాచారం? అబ్బే ఏం లేదు. ఏంటి విశేషం? ఇప్పుడే పక్క ఇంటికి వెళ్ళొచ్చాను, ఆ పద్మాక్షి చక్కని నక్లెస్ కొనుక్కుంది, ఎంత బాగుందనుకున్నారు, కళ్ళు జిగేరుమంటున్నాయి. అబ్బా చూసి వచ్చానండి ఇప్పుడే, చెబుదామని. అర్థం ఏంటండి? రేపటి వరకు మన ఇంట్లో ఉండాలన్నమాట. వాడు చచ్చి చెడి గోరచి తీసుకో. అయ్యో ఎందుకు చేయండి అనవసరం ఖర్చు, నేను బాగుందన్నానికి అంత ఏమని చెప్పానా. దీన్ని అంటారు కాంతా సంహితము అంటారు. అది కావ్యం. కావ్యము ఫలానా పని చేయమని చెప్పదు, చేసిన గురించి చెప్తుంది. రావణాసురుడు ఇలా ప్రవర్తించాడు, రాముడు ఇలా ప్రవర్తించాడు. అలా ఉంటావా ఇలా ఉంటావా నీ ఇష్టం. వేదం కూడా అదే పని చేస్తుంది. సత్యం వద అంటుంది, ధర్మంచర అంటుంది. అలాగే హరిశ్చంద్రు కథ చెప్తుంది, రఘుమా కథ చెప్తుంది. అలాగే ఈ వేదమే మనకు ఆయన ఎవరు? అంబరీషుడు, సునశ్శేఖుడు, ఐతరీయపడ్డాడు, ఆ కథ చెప్తుంది. ధర్మాన్ని ఆచరిస్తే కలిగే లాభాన్ని చెప్తుంది, ధర్మాన్ని వదిలిపెట్టిన వారి నష్టాన్ని చెప్తుంది. వేదం కూడా కావ్యంలాగా కథాతత్వాన్ని మనకు అందిస్తుంది. ఇంకొంచెం ముందరికి వెళితే పరమాత్మకు పేరు కవి లేదా? విశ్వాసనామాలు ఏముందండి? స్వామి 1000 నామాల్లో కవి పరమాత్మ పేరే కదా. ఈ జగత్తంతా పరమాత్మ కృత్యమే కదా. కవి కర్మ కావ్యం కదా. ఎవరు కవి? పరమాత్మ. అతని కర్మ కావ్యము. పరమాత్మను చెప్పే గ్రంథము కావ్యమే, పరమాత్మ పని కావ్యమే, పరమాత్మ గుణాలను వర్ణించేది కావ్యమే. అందుకు మనం వేదాన్ని కూడా కావ్యము అని చెప్పుకుందాం. వేదానికి కావ్యమన్న పేరు ఉంది. ఎందుకు? కాదు, వేదానికే ఉంది. తక్కినవి కావ్యాలు కావంటాడు. అదెందుకు? కావ్యం అంటే ఏమిటి? రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం లక్షణం. వాడున్నాడు జగన్నాథ పండితుడు, పదగంగాధరంలో రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం. అందమైన చక్కని అర్థాన్ని ప్రతిపాదించే శబ్దాన్ని కావ్యం అంటారు. రమణీయత అంటే ఏమిటి? లోకోత్తర చమత్కారికారిత. ప్రపంచంలో ఉన్న అన్ని చమత్కారాల కంటే ఏది గొప్ప చమత్కారం ఉంటుందో దాన్ని చెప్పేది రమణీయత. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని చమత్కారాల కంటే ఏది గొప్ప చమత్కారమో దాన్ని చెప్పేది రమణీయత. అలాంటిది కావ్యం.
కదా. ఇప్పుడు చెప్పండి, ప్రపంచం అందరికీ నమస్కారం ఏదండి? పరమాత్మ కదా. ఎవరైనా భగవంతుని కంటే చమత్కారమైన దాన్ని చెప్పగలరా? ఏదైనా చూపగలరా? ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదైనం చెబుతుంది వేదం. అపాణిపాద జవన జయ్య. కాళ్ళు లేవు, మనకంటే వేగంగా వెళతాడు. చేతులు లేవు, అందరినీ తీసుకుంటాడు. కళ్ళు లేవు, అన్నీ చూస్తాడు. చెవులు లేవు, అన్నీ వింటాడు. అక్కడ ఉందా ఇది ప్రపంచంలో? ఉంది. ఎవరైనా ఆయనకేం లేవు, కాళ్ళు లేవు, చేతులు లేవు, కళ్ళు లేవు, ముక్కు లేవు, చెవులు లేవు, అని చేస్తాడు. కాళ్ళు లేవు అకంటే వేగంగా అందరికంటే ముందుంటాడు. వెళతాడు కాదు, అందరికంటే ముందుంటాడు. కాళ్ళున్న వారందరికంటే ముందుండేవాడు పరమాత్మ. ఎలా ఉంటాడు? ఆయన అంతటా ఉన్నాడు కదా. లేని వాడు తోడికి పోవాలి కదండి. మనం అక్కడ లేవు, అక్కడికి వెళ్ళాలి. ఇక్కడున్న వ్యక్తి అక్కడ లేడు కదా, అక్కడికి వెళ్ళాలి. మరి స్వామి అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. మనకు ఒక కథ చెప్తారు హరివంశంలో. సత్యభామ గారు, సరే కృష్ణ సత్యభామ ఇద్దరు ఉన్నారు. కృష్ణ పరమాత్మ సత్యభామ అక్కడ అలా వెళ్ళొస్తాను, ఎంతసేపు ఇంట్లో ఉండాలి, అందరినీ చూసుకోవాలి కదా. అది ఆయన ఒక్కరు కదా, ఆయన ఎంతమంది కృష్ణుడికి 16,000 మంది, అందరినీ సవరించుకోవాలి కదా. కాస్త అలా వెళ్ళొస్తాను, త్వరగా వస్తాను మళ్ళీ అన్నాడు. ఎప్పుడు వస్తారు? ఎప్పుడు ఎంత గంటలో వచ్చేస్తాను. సరే ఇప్పుడు 8 అయింది, 9కి రావాలి. ఓకే వచ్చేస్తారన్నాడు. వెళ్ళిపోయాడు. 9 అయింది, 9:15, 9:30, 10 అవుతుంది రాడు. నాకు ఒళ్ళు మండింది. నీ రోగం కూర్చిస్తాను, తలిపేసింది. బేడెం పెట్టేసి, నేను తలుపు తీయను, రాని సంగతి చెప్తాను అని వెళ్ళి తలుపేసి బేడే వేసి వచ్చి కూర్చున్నది చెయ్య మీద. పక్కనే ఉన్నది. అయ్యో నువ్వు వచ్చావు? వచ్చావా? రావడం ఇక్కడే ఉన్నాను కదా, ఎక్కడికి పోయాను? రేపు పోతానన్నాను, పోయానా? ఇక్కడే ఉన్నాను. ఏదో మాయ చేశావు. మాయ ఏమిటి? నేను ఒకవేళ బయట ఉంటే నువ్వు తాళం ఎత్తే వస్తానా? నీవు తలుపు పెట్టిన తర్వాత నేను రాగలనా? మరి రావాలంటే తలుపు కొట్టాలి కదా, నువ్వు తలుపు తీయాలి కదా. తలుపు తీసావా? లేదు. తలుపు కొట్టానా? లేదు. ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉన్నాను, పోలేదు అసలు. ఎక్కడికి పోయాను? పోయినవాడు రావాలి, ఉన్నవాడు రావడం ఏంటి? ఇది పేరుకు జోకు, కానీ తత్వం. సర్వగత, సర్వవ్యాపి, సర్వాంతర్యామి, సర్వసూక్ష్మ, సనాతన, అనాది, అనంత, కేవలం ఏక పరమాత్మ. కృష్ణ పరమాత్మలన్నీ ఇలాగే ఉంటాయి. అంతా వేద ప్రతిపాద్యమైన తత్వాన్ని చెప్పే కథలు కృష్ణ పరమాత్మ. కాబట్టి వాస్తవంగా పరమాత్మ కంటే మించిన చమత్కారం ఎక్కడైనా ఉందా? ఇలాంటి లోకోత్తర చమత్కారాన్ని వర్ణించినందువల్ల కలిగిన ఆహ్లాదాన్ని ఏర్పరిచే రసాన్ని చెప్పేది కావ్యం. ఏదింతకు బాగా వేదమే. పరమాత్మ గురించి ఏది చెప్తుంది మనకు? వేదం చెప్తుంది. ఏది కావ్యము? వేదమే. అలాగే పరమాత్మ గుణానికి కూడా ఎవరు చెప్తున్నారు? భారతము. మరి భారతం ఏమిటి? వేదమే. వేదం ఏమిటి? కావ్యమే. భారతం ఏమిటి? కావ్యమే. మరి ఇంతకు భారతం కావ్యమా వేదమా? వేదము కావ్యం. వేదము కూడా కావ్యమే, భారతం కూడా కావ్యమే. వేదము కావ్యం కాదు అంటే భారతం కావ్యం కాదు. భారతము వేదమే, వేదము కావ్యమే, భారతము కూడా కావ్యమే. సంస్కృతం కాస్త వస్తే కబ్రు వర్ణనే ధాతు ఉంటుంది. కావ్యం అంటే కబ్రు వర్ణనే కదా. యతి వర్ణయతి ఇది కావ్యం. వర్ణించేదాన్ని కావ్యము అంటారు. వేదం ఏం చేస్తుంది? సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాద్. ఏమిటిది?
పడన కదా. పరమాత్మను వర్ణించే వేదం కావ్యమవుతుందా కాదా? కబురు వర్ణనే. కవికర్మ కావ్యము, వర్ణించేది కావ్యము, లోకోత్తర ఆహ్లాదాన్ని కలిగించేది కావ్యము. ప్రపంచం మొత్తంలో ఏది పరమానందమో అలాంటి పరమానందాన్ని అందించేది కావ్యము. ఇలా మీరు ఏ రకంగా చెప్పుకున్నా వేదమే భారతము, భారతమే వేదము, ఆ వేదమే కావ్యము, భారతమే కావ్యము. అందుకే వ్యాసభవనం అనే వాక్యం అబద్ధం కాదు. మయాచ కావ్యమిత్యుక్తం తస్మాత్ కావ్యం భవిష్యతి అంటే భారతం మనకింతకు ఏం తెలిసింది కథ పడితే? కొంచెం అయిందో ఏమో. మహాభారతం అంటే ఏమిటో కొంచెం అర్థమై ఉంటుంది. మహాభారతం అంటే వేదము, మహాభారతం అంటే కావ్యము, మహాభారతం అంటే పరమాత్మ స్వరూపాన్ని మనకు బోధించేది. మహాభారతం అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేది. మహాభారతం అంటే చీకటిని పారదోరి వెలుతురునిచ్చేది. మహాభారతం అంటే పరమ ఆనంద రసాన్ని చూపెట్టి దుఃఖ రసాన్ని తొలచేది. ఇలా భారత శబ్దానికి ఒక 8 అర్థాలు చెప్పుకున్నాం. వేదానికి కూడా మనం ఒక అర్థాలు చెప్పుకున్నాం. ఈ రీతిలో ఇప్పుడు వేదము, మహాభారతము వేదము మనం ఒక మాట చెప్పుకున్నాం. మరొక్క చిన్న విషయం చెప్పుకుంటే మనకు భారతం మీది అపోహలు చాలా తొలగిపోతాయి. మనము భారతం అంటే ఏమిటో తెలుసుకోకున్నా ఇబ్బంది లేదు, కానీ తప్పుగా మాత్రం భావించకూడదు. మనలో ఉన్న అపార్థాలన్నీ తొలగిపోవాలి. వేదమని దేన్నంటారు, భారతమని దేన్నంటారు? భారతమే వేదము, వేదమే భారతము. ఇది చెప్పుకున్నాం. బాగుంది. వేదం ఏం చేస్తుంది? ఇప్పుడు చెప్పాం కదా, పరమాత్మ లక్షణం అని చెప్పాం, పరమాత్మను బోధిస్తుంది అని చెప్పాం. కొంచెం జాగ్రత్తగా మనకు ముందరికి పోతే పరమాత్మ స్వరూపాన్ని చెప్పేటువంటి గ్రంథములలో వేదంలో 2 భాగాలు, పూర్వభాగం, ఉత్తర భాగం. పూర్వభాగాన్ని ఏమంటాం? పూర్వమీమాంస అంటాం. ఉత్తర భాగాన్ని ఉత్తర మీమాంస అంటాం. అధాతో ధర్మ జిజ్ఞాస పూర్వభాగం. పూర్వభాగం ధర్మాన్ని చెప్తుంది, ఉత్తర భాగం బ్రహ్మను చెప్తుంది. అధాతో బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటో మనం విచారం ప్రారంభించాలి, తెలుసుకోవాలి, ఆలోచించాలి. అని పరమాత్మ అంటే ఏమిటి ఏం చెప్దాం? జన్మాద్యస్య యతః రెండో సూత్రం. మొదటి సూత్రం అథాతో బ్రహ్మ జిజ్ఞాస, రెండో సూత్రం జన్మాద్యస్య యతః. పరమాత్మ అంటే ఏంటంటే ఎవరి వల్ల జగత్తు పుడుతుందో, ఎవరి వల్ల జగత్తు రక్షించబడుతుందో, జగత్తు ఎవరిలో లీనమవుతుందో ఆయన బ్రహ్మ. జన్మాది అస్య యతః. అస్య ఈ జగత్తు యొక్క జన్మాది పుట్టుక రక్షణ సంహారం యతః దేనివల్ల కలుగుతుందో. సకల చరాచర ప్రపంచము యొక్క సృష్టి లయములు దేనివల్ల కలుగుతా ఆయన బ్రహ్మ. అంటే ఇవన్నీ జరిగేది ఆయన వల్లని ఎందుకు అనుకోవాలి? పరమాత్మే జగత్తును సృష్టించాలి అని ఎందుకు అనుకోవాలి? మనం సృష్టించకూడదా? సృష్టి మనం కూడా చేస్తున్నాం కదా. బ్రహ్మ చేస్తున్నాడు, ప్రకృతి చేస్తుంది, జీవుడు చేస్తాడు కదా. కొందరు ఏమంటారు? పరమాణువు వల్ల జగత్తు పుడుతుంది అంటారు. పరమాణువాదం అంటే ఒకటి, బ్రహ్మవాదం ఉంది ఒకటి, ప్రకృతివాదం. ఇట్టేశాం, చెట్టు మరిచింది, చెట్టు పెరిగింది, పువ్వు, కాయ, పండు. రోజు చేశారు కాయ అంటే ఏం చెప్తాం? కాయ వస్తుంచారండి, చెట్టే.
చెట్టుకే పువ్వు, పువ్వే పిండే, పిండే కాయే, కాయే పండు, పండు రాలుతుంది, మళ్ళీ ఇచ్చులు వస్తాయి, మళ్ళీ చెట్టు మొలుస్తుంది. దీనికి ఆయన ఎందుకండి? ఇలాంటి ప్రపంచం సృష్టి చేయడానికి పరమాత్మ ఎందుకు? పరమాత్మే జగత్ సృష్టి ఎందుకు అనుకోవాలి అంటే శాస్త్రయోనిత్వాత్ అని ఇంకో సూత్రం. పరమాత్మ వల్లే, అంటే ఇది శ్రీభాష్యం ఇప్పుడు చదువుతున్నారు, మీరు సంతోషించుకోండి. కేవలం భారతమే కాదు, మనకి ఇందులో శ్రీభాష్యం కూడా పాఠం అవుతుంది. ఇందులో అన్నీ వస్తాయి. మహాభారతంలో రాని అంశం లేదు. ఇటుబడి మనం కాస్త ఇక్కడే బుద్ధిని మనస్సును పెట్టి వినాలి. అయ్యో పాండవులు లేదు, అయ్యో కౌరవులు యుద్ధం లేదు, అసలు రుచే లేదు, తీయగలేదు, అంతే ఏదో డ్రై సబ్జెక్టు, ఇదంతా లక్షణాలు, శాస్త్రాలు, ఇది ఏం కొట్లా బాబు, ఎందుకు పిలిచాను నేను భారతం చెప్పమని అనుకోకుంటే బాధ లేదు. శాస్త్రాన్ని జాగ్రత్తగా వినండి, తెలుసుకోవాలి. కథ అందరూ చెప్తారు, కథలు అందరూ చెప్తారు. కథలో ఉన్న గొప్పతనం ఏమిటి? ప్రపంచంలో తక్కిన ఏ కథకు లేని గొప్పతనం ఈ కథకి ఎందుకు వచ్చింది? ఎందుకు భారతాన్ని ఇంతగా ప్రచారం చేశారు? ఎందుకు ఇంతగా ప్రబోధం చేశారు? పరమాత్మ గురించి చెప్పారు, పరమాత్మ లక్షణం చెప్పారు. శాస్త్రయోనిత్వాత్ అంటాడు. పరమాత్మే జగత్తును సృష్టించాడని వేదం చెబుతుంది. శాస్త్రం యోని యస్య. శాస్త్రం అంటే వేదం. వేదము పరమాత్మ వల్లే జగత్తు ఏర్పడి చెబుతుంది. ఆ వేదము ప్రకృతి వల్ల సృష్టి జరిగిందని చెప్పదు. జీవుడు సృష్టిని సృష్టించారని చెప్పదు. జీవుడు కాదు, ప్రకృతి కాదు, పరమాణువులు కాదు. ఎందుకు కాదు అంటే, సృష్టించాలి అంటే ఏం కావాలి? కోరిక కావాలి. పని చెయ్యాలంటే కోరిక కావాలి కదా. అన్నం తినాలి, తినాలని కాదు ఎందుకంటే అన్నం రెడీగా ఉంది. అన్నం మనిషి ఉన్నాడు ఇక్కడ, తినాలని లేకుండా తింటాడా? తినాలనే కోరిక కలిగితే తింటాడు. తినాలనే కోరిక కలిగిన అన్నం లేకుంటే ఏం చేస్తారండి? వంట చేసుకోవాలి. అవునా? వంట చెయ్యాలంటే జ్ఞానం కావాలి. గమనించండి, ఏం జ్ఞానం? అన్నం ఎందుకు తినాలి? అన్నము తింటే ఆకలి పోతుంది, ఆహారము ఆకలిని తొలగిస్తుందనే జ్ఞానం ఉన్నవాడు మాత్రమే ఆకలి అయినప్పుడు దాన్ని పోగొట్టుకోవటానికి అన్నం తింటాడు. కాబట్టి కోరికకు మూలమేమిటి? జ్ఞానం. తెలిస్తేనే కోరిక, కోరిక ఉంటేనే ప్రయత్నం, ప్రయత్నం ఉంటేనే పని అవుతుంది. జ్ఞానము, ఇచ్ఛ, కృతి, ప్రయత్నం బాగా తెలుసుకోండి. ఆకలి తీర్చేది అన్నము అని తెలవాలి మొదలు జ్ఞానం. తెలిసిన తర్వాత ఆకలి అయిందనుకోండి, అయ్యి ఆకలి అవుతుంది కదా, పోగొట్టుకో, అన్నం తినాలి. కోరిక పుడుతుంది. కోరిక పుడితే ఏం చేయాలి? అన్నం వండుకోవద్దు. అప్పుడు ప్రయత్నం మొదలు పెడతాం. ప్రయత్నం చేశాం, పని అవుతుంది. కాబట్టి ఏ పని జరగాలన్నా కావలసింది జ్ఞానము. అవునా కదా? ప్రకృతికి జ్ఞానం ఉందా? ఉందే. జ్వరం చెట్టో పుట్టో నేను కాయ కాయాలి, నేను పండు పండాలి, నేను కాయ వీనికి ఇవ్వాలి అనుకుంటుందే. గుట్ట నేను వీనికి ఆశ్రయం ఇవ్వాలనుకుంటుందే. ప్రకృతి జడం అయ్యా. జడానికి జ్ఞానం లేదు. జ్ఞానం జీవుడికి ఉంది, కానీ వాడికి ఉన్న జ్ఞానం అసంపూర్ణం, అస్వతంత్రం. ఒకరి వల్ల కలిగిస్తే జ్ఞానం వాడికి ఉంటుంది, స్వయం జ్ఞానం జీవుడికి లేదు. అసలు జ్ఞానం ప్రకృతికి లేదు, స్వయం జ్ఞానం జీవునికి లేదు. ఈ రెండు వాడేవాడు పరమాత్మ.
అందుకే ఆయన సృష్టిస్తాడు. పరమాత్మ కంటే వేరేవాడు జగత్తును అనడానికి ఇది కారణం. అవును కదా? ఈ విషయం చెప్పి వేదం చెప్పింది. శాస్త్రయోనిత్వాత్ అని మనకు వేదం చెప్తుంది. ఇక్కడ శాస్త్రం అంటే ఏమిటి? వేదం. శాస్త్రం అంటే వేదమని ఎందుకు అనుకోవాలి? వేదం అంటే ఏమిటి అంటే ఓ చక్కని మాట చెప్తాడు శంకర భాష్యంలో. శంకరాచార్యులు మహతః ఋగ్వేదాదేః శాస్త్రస్య అనేక విద్యాస్థాన ఉపబ్రహ్మితస్య ప్రదీపవతు సకల సర్వార్థజ్యోతినః సర్వజ్ఞకల్పస్య యోనిః. ఇది శాస్త్రం అంటే. శాస్త్రం అంటే సర్వజ్ఞ కల్పం, అన్నీ తెలిసిన దానితో సమానము, చాలా గొప్పది కావాలి. అనేక విద్యలకు మూలమై అనేక విద్యలను వివరించేటువంటిది కావాలి. దీపంలాగా ఒకేసారి అనేక వస్తువులను ప్రకాశింపచేసేది కావాలి. ఒకేసారి అనేక వస్తువులను ఏది ప్రకాశింపజేస్తుందో అది శాస్త్రం, అదే వేదం. అంటే మహత్తు కావాలి. వేదం అంటే ఇది మహత్తు కావాలి, సకల విద్యాస్థానాలను వ్యాఖ్యానం చేసేది కావాలి, అన్ని విషయాలను తెలియజేసేది కావాలి, దీపాలు కావాలి. వేదానికి 4 లక్షణాలు చెప్పాడు. ఎలాగూ వేదం మహత్తే కదా, బహుశాఖా అనంతా అంటాం కదా. ఇది అనేక విద్యాస్థాన ఉపబ్రహ్మితం. వేదంలో చెప్పని విద్యలు లేవు కదా. ఇతిహాసాలండి, పురాణాలండి, సమశాస్త్రాలండి, అన్ని శాస్త్రాలు అందులో లేనిది లేదు. అనేక విద్యలు చెప్పినటువంటిది వేదము, అనేక వస్తువులైనటువంటిది వేదము. వేదానికి ఈ లక్షణాలు చెప్పినప్పుడు మరి వేదం భారతం అన్నప్పుడు మరి భారతం కూడా ఇదంతా ఉంటుందా? భారతం కూడా మహత్తే. మనం చెప్పుకున్న మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతం ఉచ్యతే. మహాభారతం కూడా అనేక విద్యాస్థాన ఉపబృంహితమే. ఎలాగూ మహత్ అండి? మహత్తు రకాలు శబ్దత అర్థత. వేదంలో వందల వేల లక్షల కోట్ల శబ్దాలున్నాయి. సహస్రవర్త్మా స్వామవేద చెప్తాం కదా. భారతం కూడా 1,57,000 శ్లోకాలు ఉన్నాయి. అర్థమేమిటి? వేదాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే అన్ని పాపాలు పోతాయి కదా. అలాగే భారతాన్ని కూడా చెప్పుకున్నాం కదా. ఆపి పాదమధీయత పూయచాపీప్య. భారతంలోని ఒక్క శ్లోకం చదివినా అన్ని పాపాలు పోతాయి. అంటే ఏమిటి? వేదానికి ఏ లక్షణం ఉందో, వేదానికి ఏ స్వరూపం ఉందో, వేదము ఎలాంటి పని చేస్తుందో, ఇలాంటి మొత్తం కార్యక్రమాన్ని భారతం కూడా చేస్తుంది. కాబట్టి వేదంలో పరమాత్మ స్వరూపాన్ని చెప్పాడు. భారతం భగవాన్ వాసుశ్చ కీర్త్యతే అత్ర సనాతన. భారతంలో కూడా పరమాత్మే చెప్పబడ్డాడు. వేదము దీపంలాగా అన్ని విద్యలు, అన్ని విషయాలు, అన్ని వస్తువులను చెబుతుంది. భారతం చెప్పదా? నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయ భారత తైలపూర్ణ ప్రజ్వాలిత జ్ఞానమయ ప్రదీప. భారతం దీపమే అన్నాడు. భారతం అనేటువంటి నూనె పోసి జ్ఞానం అనే దీపాన్ని వెలిగించిన వ్యాస భగవాన్ నీకు నమస్కారం అయ్యా అన్నాడు. వేదము దీపంలాగా అన్ని విషయాలు ఎలా అయితే బోధిస్తుందో, భారతం కూడా
జ్ఞానదీపంతో పరమస్వరూపాన్ని బాగా బోధిస్తుంది. వేదము ఎలాగైతే శాస్త్రమై అన్ని విషయాలను మనకు తెలియజేస్తుందో మహాభారతం కూడా ఈ రీతిలో అన్ని విషయాలను తెలుస్తుంది. అంటే ఏమిటి? సకల విద్యాస్థానము, సకల జ్ఞానస్థానము, సకల తురగం యొక్క స్థానము, ఇవన్నీ మనం జాగ్రత్తగా తీసుకుంటే వేదమే మహాభారతము. వేదంలో ఎన్ని విషయాలున్నాయో ఇంచుమించు అవన్నీ భారతంలో ఉన్నాయి. పరమాత్మ స్వరూపాన్ని అంటే జ్ఞాన మార్గము, కర్మభాగ్యము, భక్తి మార్గము, ప్రపత్తి మార్గము, ఇవన్నీ మనకు ఉన్నాయి. ఎలాగైతే మనం భారతాన్ని ఈ తత్వాన్ని చెప్పుకుంటామో పరమాత్మ స్వరూపం భారతంలో ఎప్పుడెప్పుడు ఏ రకంగా వివరించబడిందో, పరమాత్మను సేవించేటువంటి భక్తుల చర్యను ఎన్ని రకాలుగా మనకు వివరంగా వర్ణించబడిందో దీన్ని జాగ్రత్తగా చూస్తే వేదాః సయోగాః చెప్పుకున్న మొదలు జ్ఞానకాండాని కర్మకాండాని వేదః అఖిల ధర్మమూలం. మరి కాస్త ముందరికి పోతే వేదము అఖిల ధర్మమూలం, అఖిల కర్మమూలం, అఖిల తత్వ ప్రతిపాదకము. ప్రతి విషయాన్ని మనం ఏ రీతిలో అనుసంధానం చేసుకుంటామో దానికి ఏది మూలమో అంటే ఏమిటి? ఇహము కలగాలి, పరము కలగాలి. కేవలం పరమాత్మ జ్ఞానాన్ని మాత్రమే చెప్తామండి, మీరు వినండి అంటే ఎందరు వస్తారు? అందరూ హాయిగా ఒక శాస్త్రం ఉంది, మాట చెప్తాడు వ్యాసుడు. నిద్రపోవాలంటే మనదేమిటి అంటే పురాణం విని నిద్రపోతాం అంటాడు. పురాణం నిద్రబాబు అవుతాం. వ్యాసుడు మాట చెప్తాడు, హేతుత్రయంతు నిద్రాయ స్వభార్య పుస్తకం జపం, హేతుత్రయంతు అనిద్రాయ ద్యూతం విత్తం పరాంగన. నిద్రపోవడానికి 3 కాదు వ్యాసుడు చమత్కారంగా. ఏమిటి? తన భార్య తన దగ్గర ఉండి నిద్ర వచ్చేస్తుంది. స్వభార్య రెండో చేతిలో పుస్తకం ఉందనుకోండి, పుట్టుపాటు వస్తాయి. జపం చేస్తుంటే తన భార్య, పుస్తకము, జపము, ఈ 3 ఉంటే నిద్ర బాగా వస్తుంది. హేతుత్రయంతు అనిద్రాయ 3 కారణాలు ఉన్నాయి. ఏమిటి? జూతం, జూతం నిద్ర వస్తుందా? జూతం ఆడుతుంటే ఇంకాడాలి, ఇంకా డబ్బులు రావాలి, అయ్యో పోతే ఇంకా బాధ. రెండోది ఇంట్లో డబ్బులు పెడుకున్నాం, ₹1,00,000 ఉన్నాయి, నిద్రపోతాము. అలాగే పరస్త్రీ దగ్గర నిద్రపోతాము. పరస్త్రీ ఉన్నా నిద్ర రాదు, ధనమున నిద్ర రాదు, జూతం నిద్ర రాదు. అలాగే పురాణం సర్వనిద్రాయా కారణం పరమం మతం అంటాడు. అన్ని రకాల నిద్ర బాగా రావాలంటే పురాణం వినాలి. జ్వరపాటలాగా ఉంటుందంటాడు శాస్త్రవేత్త. అందులో అసలు రహస్యం ఏమిటంటే పరమాత్మ తత్వాన్ని పరమతత్వంగానే చెబితే చదువుతాడు. దాన్ని తేనెలో కలిపి తీయగా అందించామనుకోండి, ఆనందంగా వింటారు. అందుకే భారతం పరమాత్మ తత్వాన్నే చెప్పాడు కానీ అన్ని కథలే చెప్పాడు. ప్రతి అంశం కథే. ప్రతి కథలోనూ మనకు ఒక అద్భుతమైనటువంటి తత్వాన్ని చెప్తాడు. అంటే ఏమిటి? ఒక చిన్న ఉదాహరణ. మనకు భారతం మొదలైంది దేనితోటి ఆలోచించండి. సర్పయాగంతో భారతం మనకు మొదలైంది. ఏడు సర్పయాగం? జనమేజయుడు గమనించండి, తన తండ్రి అయినటువంటి పరీక్షిత్తు తక్షకుని ద్వారా మరణించాడు కాబట్టి ఈ ప్రపంచంలో సర్పాలు లేకుండా చేస్తాను మనం చెప్పుకున్నాం, జ్ఞాపకం అనుకుంటాను. సకల సర్ప నివృత్తి కోసం, సంహారం కోసం సర్పయాగం మొదలుపెట్టాడు. అవునా? చేశాడు కదా.
పూర్తి చేశాడా? పూర్తి కాలేదు. పూర్తి కాకపోవడమే కాక ఎవరి కోసం వాడు వచ్చాడా? రాలేదే. ఎన్నో సర్పాలు వచ్చాయి పాపం, అసలు రాలేదు. ఎవడు వాడు? తక్షకుడు. పండితుడు కాలేజీ వాడే కదా తక్షకుడు. తక్షకుడు అక్కడ చేరాడు, స్వర్గాల్లో చేరాడు. ఇంద్రుడిని ఆశ్రయించాడు వాడు, రక్షించబోయాలి. ఇంద్రుడు అన్నాడు, ఆ సింహాసనాన్ని చుట్టుకో ఉండు, నీకేం భయం లేదన్నాడు. ఇప్పుడు యాగం చేస్తున్నాడు, ఆహుతులు ఇస్తున్నారు, అందరూ వస్తున్నారు, వాడు రావడానికి తక్షకుడు. తక్షకుడు ఎందుకు రావడం లేదు? అయ్యా చూడండి, చూచాడు, ఇంద్రుడు ఉన్నాడు, ఇంద్రుడి దగ్గర ఇతను కాపలాగా ఉన్నాడు. ఇద్దరంతా అవసరం లేదు, పక్కకు పెట్టాడు. ఇంద్రుడి దగ్గర మనకు కాపలా ఉన్నాడు, ఇంద్రుడు తమ్ముడికి కాపలా ఉన్నాడు, అందుకోసం రాడు. అయితే వాణ్ణి తీసుకుందాం అంటే ఏమిటి? సహేంద్ర తక్షకాయ స్వాహ, సహకారం పెట్టండి, వాడు వచ్చేస్తాడు. దుర్మార్గుణ్ణి కాపాడిన పాపానికి వాడు ఇందులో పడాలి, ఇంద్రుడు కూడా ఇందులో పడాలి. చదవండి అంటే మొదలుపెట్టారు. అలా మొదలు పెడితే వాడు వస్తున్నాడు. సరిగ్గా ఆ సమయానికి వాడొచ్చాడు, ఆస్తికుడనే మహానుభావుడు. ఈ మహానుభావుడు వచ్చి, ఆస్తికుడనే మహానుభావుడు యజ్ఞాన్ని ఆపాడు. ఇతను యజ్ఞాన్ని ఆపినందువల్ల వాడు బతికాడు. ఏం కదండి ఇది? ఎవరి కోసం యజ్ఞం ప్రారంభించామో, ఎవరు లేకుండా కావాలని యజ్ఞం సంకల్పించామో అలాంటి వాడు పోకుండానే యజ్ఞం పూర్తయింది. కాదు, యజ్ఞం ఆగిపోయింది. ఆగిపోయిన వాడు ఆస్తికుడు. ఆస్తిక మహర్షి యజ్ఞాన్ని ఆపాడు. ఇలా చెప్తే కథ బాగుంటుందా? కొంచెం మనం ఇంతకుముందే భారతాన్ని కావ్యమన్నాం కదా. ఎప్పుడైతే భారతాన్ని కావ్యమన్నామో, కావ్యంలో వ్యంగ్యార్థం ప్రధానం కాబట్టి మనకు దీనికి కూడా ప్రధానమైనటువంటిది వ్యంగ్యార్థంగా చెప్పాలి. సర్పయాగానికి ఏమిటండి వ్యంగ్యార్థము? అసలు యాగం అంటే ఏమిటి? దేవతా ఉద్దేశేన ద్రవ్యత్యాగ యాగ కదా. పరమాత్మను ఉద్దేశించి మన ద్రవ్యాన్ని త్యాగం చేయటం యాగం అంటారు. ఇది మన ద్రవ్యం. మనము మన వస్తువును పరమాత్మకు అర్పించాలి. యాగం అంటే ఏం కావాలి? హోమగుండము కావాలి, అగ్ని కావాలి, అగ్ని జ్వాల కావాలి, హవిస్సు కావాలి, చెప్పే మంత్రద్రష్ట కావాలి, అంటే ఋత్వికుడు కావాలి, యజ్ఞకర్త కావాలి. ఇవన్నీ ఉంటే యాగం. కానీ భారతం ఈ యాగాన్ని చెప్పలేదు. అగ్ని అంటే ఏమిటండి? ఉంటుంది గీతలో, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే. అన్ని కర్మలను జ్ఞానాగ్ని భస్మం చేస్తుంది. అగ్ని అంటే జ్ఞానము, జ్వాలలు అంటే విజ్ఞాన ప్రవృత్తులు. మనలో ఉండేటువంటి విజ్ఞాన ప్రవృత్తులున్నాయే, ఇవే జ్వాలలు. జ్ఞానమే అగ్ని. ఈ ప్రపంచమే ప్రకృతి అగ్నిగుండము. ఇందులో మనం పడవేసే సర్పాలేమిటి? విష జంతువులు కదా. సర్ప అంటే సరతి, మాటి మాటికి జరుగుతూ పోతుంది. దీన్ని ఏమంటారు? ఆసుర భావం. ఏవైతే మనలో ఉండే భావాలున్నాయే, హింస, అసత్యము, స్థేయము, దంభము, దర్పము, అభిమానము, క్రోధము, పారుష్యము ఉన్నాయి కదా. ఇవన్నీ ఆసుర భావాలు. ఈ ఆసుర భావాలే సర్పాలు. జ్ఞానం అనేటువంటి అగ్నిలో, విజ్ఞాన జ్వాలలలో పరమాత్మ తత్వాన్ని ఉపదేశించేటువంటి ఆచార్యుడు ఋత్విగా ఉండి పరబ్రహ్మను చెప్పేటువంటి ప్రణవ ఉపాసన చేస్తూ ప్రణవ మంత్రంతో సర్పాలను ఆహుతి చేస్తే
సర్పాలన్నీ పడుతుంటాయి, అన్నీ పడతాయి, కానీ తక్షకుడు పడడు. వాడెవడు? కొంచెం జాగ్రత్త అవుతాం రావాలి. తక్షక అంటే ఎవరు? చెక్కేవాడు. మనం కార్పెంటర్ అంటాం, వాడు తరగడం అంటాం సంస్కృతంలో. తక్షక అంటే కార్పెంటర్, వడ్లవాడు. రకరకాల వస్తువులను తయారు చేసేవాడు, మార్పులు చేర్పులు చేసేవాడు. ఈ ప్రపంచంలో ఒక ఇత్తును మొలకగా, మొలకను చెట్టుగా, చెట్టుకు పువ్వుగా, పువ్వును పిందెగా, పిందెను కాయగా, కాయను పండుగా మార్చేది ఎవరు? కాలము కదా. చలి పుడుతుంది, వేడి వస్తుంది, వర్షము వస్తుంది. శిశువు అంటాం, బాలుడు అంటాం, కిశోరుడు అంటాం, యువకుడు అంటాం, వృద్ధుడు అంటాం, పోయిండంటాం. అన్ని రకాల మార్పులు చేసేటువంటిది ఏది? కాలము. సర్వాధార కాల. కాబట్టి కాలము తక్షకుడు. ఎన్ని ఆసుర భావాలు పోయినా అన్ని రకాల భావాలకు మూల కారణమైనటువంటి కాలం మాత్రం పోదు. ఎందుకు పోదు? ఆ కాలం తక్షకుడు ఇంద్రుణ్ణి పట్టుకున్నాడు. మనం చెప్పుకున్నాం ఇంద్రుడంటే మనస్సు అని. కాలము మనస్సును పట్టుకుంటుంది. మన మనస్సు కాలాధీనంగా మారుతుంది. కాబట్టి మనస్సును కాలాన్ని పడేదాము అంటే ఆస్తికుడు వస్తాడు. ఎవరైనా అస్థి బ్రహ్మేతి చేద్వేద సంతమేనంతతో విదు. పరమాత్మే జగత్తును, కాలాన్ని, మనస్సును, జీవులను, పరివృత్తులను, మార్పులను, స్వభావాన్ని రక్షిస్తుంటాడు. మనస్సును పోగొట్టడు, కాలాన్ని పోగొట్టడు. పొరపాటున తపస్సు చేస్తాం. అందుకే మన అన్ని పురాణాలలో, అన్ని పురాణ కథలలో తపస్సు ఎవరు చేస్తున్నా రంభ వస్తుంది, ఊర్వశి వస్తుంది, మేనక వస్తుంది, తిలోత్తమ వస్తుంది. ఎందుకు? మనస్సును కాపాడాలి. దాన్ని పోగొడితే తపస్సు లేదు. దాన్ని కూడా జయిస్తే అప్పుడు ఆయన వస్తాడు. అర్థమైందా? అలాగే తక్షకుడు యజ్ఞగుండంలో పడాలంటే ఆస్తికుడు వచ్చాడు, అంటే పరమాత్మ వచ్చాడు. జగత్తత్వాన్ని, కాలతత్వాన్ని, మనస్తత్వాన్ని, సృష్టితత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని మనకు చక్కగా బోధించేది సర్పయాగం. సర్పయాగం అనుకునేటువంటి పాములను పడేయటము కాదు. అది కూడా ఎవరు చేశారండి? జనమేజయుడు. పేరు కాస్త ఆలోచించండి. జనం ఏజయతి, ఏజురు వృద్ధవని ధాతువు. జనాన్ని పెంచేది, సృష్టిని పెంచేది ఆత్మే. పరమాత్మే సర్పయాగం చేస్తాడు. అంటే ఆయనే ఆసురభావాలు సృష్టిస్తాడు, దైవాలు సృష్టిస్తాడు, రెండు ధ్వంసం చేస్తాడు, మనస్సును ఏర్పరుస్తాడు, మనస్సు కాలాన్ని సందుగలుపుతాడు, మళ్ళీ కాలంతో మనస్సును కూరుస్తాడు, దూరం చేస్తాడు. ఇలా అన్ని రకాల వికారాలు, ఆకారాలు సాకారం చేసేది సర్పయాగము. భారతంలోని ప్రతి ఘట్టాన్ని ఇలా కావ్య మర్యాదతో, వ్యంగ్యార్థంతో, రహస్యార్థంతో, స్వాపదేశార్థంతో తెలుసుకుంటే మనం ఇప్పటిదాకా చెప్పుకున్న మహాభారతం అవుతుంది. కథ చెప్పుకున్నాము, భారతమో రథమో అవుతుంది. మనకు రథము వద్దు, భారతం వద్దు, మహాభారతం కావాలి. ఈ భాగం చెప్పుకున్నాం. మన సైంధవుడు వచ్చేశాడు కదా, అందుకోసం ఈ భాగాన్ని ఇక్కడితో ఆపుకొని ఇందులోని మరికొన్ని రహస్యార్థాలను మళ్ళీ మనం మధ్యాహ్నం అనుసంచేతాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. అక్కడికే ఇక్కడికి రమ్మండి, ఇదే ఇస్తే బాగాలేదు.